అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రీనా, వేల్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్. ఇది వర్షాకాలం కాబట్టి మనము సీజనల్ వ్యాధుల గురించి అందరికీ అవగాహన కల్పించడానికి మెయిన్గా వాటర్, శుభ్రమైన నీరు తాగాలి. చిన్నపిల్లలకి కాగబెట్టి చల్లార్చి వడబోసిన నీళ్ళే తాగిపియండి. బయట నుండి ఆహార పదార్థాలు ఏవి తినొద్దు. కంపల్సరీ అనుకొని మీరు టిఫిన్లు ఏమైనా తెచ్చుకున్నా కూడా కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. కానీ వీలైనంత వరకు బయట ఆహార పదార్థాలు అవి వాడడం తగ్గించుకుంటే మంచిది. ఇంకా మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఇంటి చుట్టుపక్కల టైర్లు, కొబ్బరి బొండాలు, పలిగిపోయిన సీసాలు ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేయండి. అందులో నీళ్ళు నిలిస్తే దోమలు పెరిగి మీకు దోమలతోటి మళ్ళీ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. అందుకని ఈ యాక్టివిటీ కోసము మన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి విలేజ్లో మంగళవారం, శుక్రవారం 2 రోజులు ఫ్రైడే ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళు వచ్చి మీకు అన్నిటి మీద అవగాహన కల్పిస్తున్నప్పుడు కొంచెము వాళ్ళు చెప్పింది విని అన్నీ క్లీన్ చేసుకొని చేసి అన్నీ పాటిస్తే మనకు మంచిగా ఉంటుంది. ఒక దోమ గుడ్లు పెట్టి దోమగా పెరగడానికి వారం రోజులు టైం పడుతుంది. ఈలోపే మనం ఆ గుడ్లను అన్నింటిని చేసినామంటే మనకు కొంచెం దోమలు పెరగకుండా ఉంటాయి. అందుకే వాళ్ళు ప్రతి వారం వస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎక్కువ సీజన్ కాబట్టి మీకు వారం మధ్యలోనే మంగళవారం ఒకసారి, శుక్రవారం ఒకసారి వస్తున్నారు. అందరు ఈ విషయాలన్నిటి మీద ధ్యాస ఉంచుకొని మంచిగా చూసుకోండి. ఎవరికైనా జ్వరాలు అవి వస్తే ఊర్లో ఉన్న సిస్టర్లకి, ఆశా వర్కర్లకి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు మీకు టాబ్లెట్లు ఇస్తారు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తారు. ఒక రోజుకి 2 రోజులకు తగ్గలేదంటే వేల్పూర్ పిహెచ్సికి రండి. ఇక్కడ అన్ని టెస్టులు అవైలబుల్ ఉన్నాయి. టెస్టులు చేయించి మీకు దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మీ అంతటా మీరు యాంటీబయాటిక్స్ అవి కొనుక్కొని వేసుకోకండి. అట్లా దాంతో ఇబ్బంది అవుతుంది ఇంకా. కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి.